హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సర్దార్ మూవీ రివ్యూ చెప్పాలనుకుంటున్నాను. సర్దార్ అంటే తెలుగు, కార్తీ డ్యూయల్ రోల్ చేసిన మూవీ. దీన్ని ఆ డైరెక్టర్ చాలా ఎక్సలెంట్గా తీశాడు. సాంగ్స్ ఒకటే ఉంది, అది పెద్ద ఎక్కలేదు, కానీ సినిమా మాత్రం బాగా ఎక్కింది. ఎందుకంటే కాంటెంపరీ ఇష్యూ మీద ఎక్కువ ఫోకస్ చేసే డైరెక్టర్ ఇతను. ఇంతకుముందు కూడా చాలా ఒక 2, 3 మూవీస్ తీశాడు. విశాల్తో ఒకటి డిటెక్టివ్ అని, అలాగే అదే విషయాలతో అభిమన్యు అని ఇంకొక మూవీ తీశాడు. సో ఈ డైరెక్టర్ ఏంటంటే కాంటెంపరీ సోషల్ ఆస్పెక్ట్స్లో ప్రజలు ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాటితో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అనేది ఎక్కువగా ఐడెంటిఫై చేయడం అనేది ఆయన పాయింట్. అయితే ఆ ప్రాబ్లం వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ జనాలు ఫేస్ చేస్తున్నారో, వాటి వల్ల ఇంపాక్ట్స్ ఏంటి, దానివల్ల ఏం నష్టం అవుతుంది, లేకపోతే వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్కి, లివింగ్ నేచర్కి ఇది ఎంతవరకు ప్రమాదకరం అనే పాయింట్ని ఎక్కువగా ఫోకస్ చేయడం, దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానికి ఒక సొల్యూషన్ కూడా ఛాన్స్ ఉంటే ఇవ్వడం ఆయన చేశాడు. ఈ సినిమా చాలా కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే చాలా కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే. బుర్ర పెట్టి చాలా సీటెడ్లో కూర్చొని అలా కాన్సన్ట్రేటెడ్గా చూస్తే తప్ప సినిమా అనేది అర్థం కాదు. నార్మల్గా ఓవర్లుక్లో చూసి మొబైల్ గేమ్ ఆడుకుని అలాంటి వాళ్ళు అయితే సెకండ్ టైం ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే టెక్నికల్గా ఆ రేస్లో ఉంది, స్క్రీన్ ప్లే కూడా ఆ ఫ్లో చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ నేను నిన్న రిలీజ్ అయిన అన్ని సినిమాలు చూశాను. ది బెస్ట్ ఈ సినిమాల్లో వచ్చేసి సర్దారు, ది వరస్ట్ వచ్చేసి జిన్నా. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఎవరిని తక్కువ చేయడం కాదు. కానీ సో ఈ ఫ్రైడేలో ఈ 4 సినిమాల్లో కొంచెం బాగా ఉన్న సినిమా సర్దార్ ఒకటే. 6 పాటలు 6 ఫైట్లు ఉండే రెగ్యులర్ ఫార్ములా కాకుండా ఒకటో రెండో పాటలు పెట్టి, అసలు పాటలకు స్కోప్ లేకపోయినా వెరీ లెంతీ సినిమా అయినా కూడా ఎక్కడ బోర్ కొట్టదు, అంత గ్రిప్పింగ్ రేసింగ్ స్క్రీన్ ప్లే. కానీ ఓవర్లుక్లో చూస్తే సినిమా అర్థం కాదు, చాలా కాన్సన్ట్రేషన్తోనే చూడాలి. అండ్ ఈ డైరెక్టర్ టెక్నికల్గా అప్గ్రేడెడ్గా ఉంటాడు, సోషల్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాడు. అండ్ ఇందులో ఫోకస్ చేసిన పాయింట్స్ ఏంటంటే స్పై అనేవాడికి కంట్రీకి ఎలాగ ఉపయోగపడాలనేదే చూసుకుంటాడే తప్ప వాడికంటూ రికగ్నిషన్, ఐడెంటిటీ ఉండాలని కోరుకోకూడదు కూడా. ఎందుకంటే వాడికి రికగ్నిషన్ వస్తే వాడు స్పై అని అందరికీ తెలిసిపోతే, వాడి దగ్గర అందరూ జాగ్రత్త పడిపోతే వాడికి కావాల్సిన సీక్రెట్స్ దొరకవు. సో ఆ కంటెక్స్లో వాడి ఐడెంటిటీ లేకుండా, రికగ్నిషన్ లేకుండా దేశం కోసం బతకాల్సిన ఒక రా ఏజెంట్. సో అలాంటి రా ఏజెంట్ ఎలా దేశానికి హెల్ప్ అయ్యాడు అనేది ఒకటైతే, రెండోది కాంటెంపరీ ఇష్యూ వచ్చేసి వాటర్ ప్రాబ్లం. ఒకప్పుడు మన ముందు జనరేషన్ వాళ్ళు వాటర్ అనేది ఎక్కడ కొనుక్కునే వాళ్ళు కాదు. ఫ్రీగా బోర్వెల్స్ నుంచో, మోటార్స్ నుంచో, బోరింగ్ల నుంచో, ట్యాప్స్ నుంచో, లేకపోతే రివర్స్ నుంచి ఎక్కడి నుంచో ఒక దగ్గర వాటర్ ఫ్రీగా తీసుకొని కన్జ్యూమ్ చేసుకునే మనకి ఆ వాటర్ని ఒక ప్లాస్టిక్ బాటిల్లో సేవ్ చేస్తే జరిగే నష్టాన్ని ప్రాక్టికల్గా ప్రజలకు వివరించి, సో అందులో వాటర్ ఎక్కువసార్లు ప్లాస్టిక్ బాటిల్లో సేవ్ చేసుకుంటే ఆ ప్లాస్టిక్లో ఉండే మెటీరియల్ కొంచెం మెల్ట్ అయ్యి ఆ వాటర్తో మిక్స్ అయితే అది పిల్లల నుంచి పెద్దల వరకు ఊపిరితిత్తులకి ఎలాంటి సమస్యలు తీసుకొస్తుందో, దానివల్ల మన సర్వైవల్ ఎంత ప్రమాదకరమో, ఎంతమంది చనిపోతున్నారో అనేది దీంట్లో డీటెయిలింగ్ బాగా చేశాడు. సో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఒకటి ఇచ్చాడు. అండ్ చిన్న కామన్ పాయింట్ వచ్చేసి సీతారామంలో ఒక పర్సన్, ఎవరు, అబ్దుల్కర్ సల్మాన్ 20 years జైల్లో ఉండిపోవాల్సి వస్తుంది ఎలా ఆ పాకిస్తాన్ కంట్రీలో. ఇక్కడ కూడా కార్తీ అంటే డ్యూయల్ రోల్ కాబట్టి ఫాదర్ కార్తీ వచ్చేసి ఒక అంటే స్టోరీ రివీల్ చేయకూడదు, అలాంటి రీజన్తోనే వేరే బంగ్లాదేశ్ జైల్లో ఉండిపోవాల్సి వస్తుంది. ఆ రెడ్ లెటర్ అనేది వచ్చేదాకా, ఆ కోడ్ తను రిసీవ్ చేసుకునేదాకా తను బయటికి రాడు. సో అలా ఆ ఒక్క పాయింట్లో సీతారామన్ సినిమాలో సిమిలారిటీ కనిపించింది. బట్ మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా బాగానే ఉంది. ఎక్కువగా గవర్నమెంట్ ఏజెన్సీస్, సిబిఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, పోలీస్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఇలాంటి ఎంబసీస్, ఇలాంటి ఎక్కువగా రోల్ ప్లే చేసిన సినిమా ఇది. సో స్టోరీ ఎక్కువ చెప్పకూడదు. వాటర్ మాఫియా ప్రాబ్లం ఇది. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ న్యాచురల్ రిసోర్సెస్ని మనం డబ్బులు పెట్టి కొనుక్కునే ఒక ప్రోడక్ట్ లాగా ఈ కాంపిటేటివ్ వరల్డ్లో, కార్పొరేట్ వరల్డ్లో అందరూ చేసేస్తే, రేపు పొద్దున్న మన ఫ్యూచర్ జనరేషన్లో వాటర్ అనేది కూడా చాలా ప్రెషియస్ అయిపోయి న్యాచురల్గా దొరకాల్సిన వాటర్ని డబ్బులు పెట్టి కొనుక్కునే దుస్థితికి వెళ్ళిపోతే
మన బతుక్కి అది చాలా భారం అవుతుందని చెప్పే మంచి పాయింట్ ఇది. అండ్ సినిమా కూడా చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. కార్తీ కూడా ఎప్పటికప్పుడు మంచి ఎక్స్‌పెరిమెంట్స్ అవి చేస్తుంటాడు. అండ్ ఇంకేంటి 'లైలా' ఒక గెస్ట్ క్యారెక్టర్ చేసింది. ఆవిడ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ 'రాశి ఖన్నా' ఏదో హీరోయిన్‌గా చేసింది గానీ పెద్ద వెయిట్ ఏం లేదు. సెకండ్ హాఫ్‌లో తన వెయిట్ అస్సలు ఉండదు. ఉంటుంది, అక్కడక్కడ కనబడుతుంది గానీ పెద్ద చెప్పుకోవడానికి ఏం లేదు. బట్ కార్తీ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో సెకండ్ హాఫ్‌లో చాలా వేషాలేస్తారు. సో, తన జాబ్ చాలా బాగా చేశాడు. సో, ఇది 'వీడొక్కడే'లో వాళ్ళ అన్నయ్య సూర్య చాలా వేషాలేస్తాడు కదా! అలాగే ఈ సినిమాలో కార్తీ కూడా చాలా వేషాలేశారు. కానీ సినిమా బాగుంది. 'పైసా వసూల్' ఈ వీక్‌లో రిలీజ్ అయిన మొత్తం సినిమాల్లో ఇదే నెంబర్ 1 మంచి మూవీ. వెళ్ళి చూడొచ్చు. బాగుంది. గుడ్. ఇది కూడా ఓటీటీలో 1 మంత్ ఆర్ 1½ మంత్ తర్వాత ఐదర్ ఆల్మోస్ట్ క్రిస్మస్ టైం కల్లా నెట్‌లో ఓటీటీలో దొరికేస్తుంది. బట్ ఇది థియేటర్‌లో చూడవలసిన ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాల్సిన మూవీ. మీకు పాజిబిలిటీ ఉంటే వెళ్ళి చూడండి. ఎలాగో మండే దీపావళి కాబట్టి ఈ ఈ పండగ టైంలో వెళ్ళి చూసి ఎంజాయ్ చేయాల్సిన దాంట్లో ఈ 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా! 'ఒరిదేవుడా', 'జిన్నా' అండ్ 'ప్రిన్స్' అండ్ ఈ మూవీ ఇప్పుడు చెప్తున్న మూవీ 'సర్దార్'. సో, ఈ 4 మూవీస్‌లో 'సర్దార్' చాలా బాగుంది. చూడొచ్చు. బట్ అటెన్షన్‌తో డీటెయిల్‌తో చూడండి. మొబైల్‌లో ఆడుకుంటూ మొబైల్‌లో సోషల్ నెట్వర్కింగ్‌లు చూసుకుంటూ చూడకండి. చాలా కాన్సంట్రేషన్‌తో చూడండి. మూవీ బాగుంటుంది. అర్థం చేసుకోండి. ఇది నా రివ్యూ. గుడ్.